ఆ రోజు నుండి నాకొకటి క్లారిటీ అయింది. సిస్టమ్ అర్థం కాకుండా కోడ్ రాయడం చాలా డేంజరస్ అని. అప్పటినుంచి నా థింకింగ్ స్టైల్, వర్కింగ్ స్టైల్ 2 చేంజ్ అయ్యాయి. ముందులాగా ఫాస్ట్‌గా కంప్లీట్ చేయడం కాదు. ఇప్పుడు కొంచెం స్లో అయ్యా. అర్థం చేసుకొని చేయడం స్టార్ట్ చేశా. ఈలోపు ఇంటర్న్ అయిపోయింది. లైక్ ఇంటర్న్‌లో సిస్టమ్ ఫ్లో ఎలా ఉంటుంది, ఎలా కోడ్ చేయాలనేది క్లారిటీ వచ్చింది. అలా కొంచెం కాన్ఫిడెన్స్‌తో బయటికొచ్చాను. కానీ బయటికొచ్చాక రియాలిటీ గట్టిగా కొట్టింది. మళ్ళీ అదే లూప్. జాబ్ ఎలా వస్తుంది? అందరూ ఒకటే చెప్తున్నారు. లైక్ ఫ్రెండ్స్, సీనియర్స్, కొలీగ్స్, లైక్ ట్రెండింగ్ టెక్ నేర్చుకో. అప్పటికే మార్కెట్‌లో సేల్స్ ఫోర్స్‌కి డిమాండ్ ఎక్కువ ఉంది. సో, నా ఫ్రెండ్స్ అందరూ సేల్స్ ఫోర్స్ స్టార్ట్ చేశారు. అప్పుడు నాకంత ఐడియా లేదు. లైక్ నేను అంత ఆలోచించలేదు అండ్ కంపేర్ కూడా చేసుకోలేదు. లైక్ ఒకటే ఆలోచించాను. లైక్ ట్రెండ్ ఫాలో అవ్వకపోతే వెనక పడిపోతానేమో అని. కానీ అక్కడే నాకొక బిగ్గెస్ట్ రియలైజేషన్ వచ్చింది. ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు నేను ఇంటర్న్‌లో నేర్చుకున్న అప్రోచ్ ఫాలో అయ్యా. లైక్ సిస్టమ్ అర్థం చేసుకొని వర్క్ చేయడం ట్రై చేశా. కానీ అక్కడ సెట్ అవ్వలేదు. అప్పుడు నాకు ఫస్ట్ టైమ్ క్లారిటీతో ఆలోచించాను. జావా అంటే లైక్ బ్యాక్ ఎండ్‌లో లాజిక్, డేటా ప్రాసెసింగ్ మనమే హ్యాండిల్ చేస్తాం. సెల్ఫోర్స్ అంటే ఆల్రెడీ ఉన్న సిస్టమ్‌ని బిజినెస్‌కి సెట్ చేయాలి, కస్టమైజ్ చేయాలి. ఇది జస్ట్ టెక్నాలజీ చేంజ్ కాదు. కంప్లీట్‌గా డిఫరెంట్ థింకింగ్. ఒకటి బిల్డ్ సైడ్, ఇంకొకటి బిజినెస్ ప్లస్ ఫంక్షనల్ సైడ్. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే, నేను ఈ 2 అర్థం చేసుకొని చేసుకోలేదు. నేను చేసింది ట్రెండ్. లైక్ అందరూ చేస్తున్నారని నేను కూడా చేశా. నా డైరెక్షన్ గురించి ఆలోచించుకోలేక. అంటే ప్రీవియస్‌లీ నేను జావా మీద వర్క్ చేశాను కదా ఇంటర్న్‌లో. అండ్ నౌ సేల్స్‌ఫోర్స్. సో, నేను ప్రోగ్రెస్ అనుకున్నా కానీ డైరెక్షన్ మర్చిపోయా. అక్కడే నాకు ఒక బిగ్గెస్ట్ రియలైజేషన్ వచ్చింది. కెరీర్‌లో రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం డేంజరస్ కాదు. క్లారిటీ లేకుండా తీసుకున్నా. అలాంటి డెసిషన్స్ చాలా డేంజరస్ అని అనిపించింది. నెయిదర్ హియర్ నాట్ దేర్. 2 పడవల మీద కాలు పెట్టి మధ్యలో స్టక్ అయ్యానని. ఆ స్టేజ్‌లో నేను తీసుకున్న డెసిషన్ నా కెరీర్‌ని ఆల్మోస్ట్ బ్రేక్ చేసింది. అక్కడి నుంచి నేనెలా బయటికొచ్చానో నెక్స్ట్ పార్ట్‌లో చెప్తా. నిజంగా చెప్పండి, మీరు చేసిన టెక్ మీకు సూట్ అయిందా? లేదా జస్ట్ ట్రెండ్ చూసే ఫాలో అయ్యారా? కామెంట్ బిలో.